వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ధాన్యం సేకరణ అధికారులతో సమీక్ష. పోచంపల్లి పట్టణంలో ఆచార్య వినోబా భావే శిష్యులు బాయి సాఫ్ వెదరే రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ. 99 ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ చివరి రోజు సందర్భంగా ఘనంగా నిర్వహణ. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని ఆరోపించిన బీజేపీ మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్. ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ పుల్లారావుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ప్రధానోత్సవం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకం పేదలకు ఆర్థిక భరోసా అన్న నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. డాక్టర్ మహమ్మద్ కిఫాయత్ కు భారతరత్న సమ్మాన్ పురస్కారం. గద్దర్ అవార్డు గ్రహీత చిరందాసు ధనంజయను అభినందన సత్కారం. రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్. జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత భారీ ర్యాలీ. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఉద్యమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలును వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. శనివారం జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండల నెమ్మికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తదుపరి నూతన్కల్ మండలం గుండ్ల సింగారం ఐకేపీ పీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. శనివారం జిల్లాలోని ఆత్మకూర్ ఎస్ మండల నెమ్మికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తదుపరి నూతన్కల్ మండల గుండ్ల సింగారం ఐకేపీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించేందుకు వ్యవసాయ, సివిల్ సప్లై అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున 340 సన్నం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌలిక వసతులతో పాటు తేమ కొలిచే యంత్రాలను, టార్ఫిన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఒక్కరోజే 4000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, రానున్న రోజులలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రోజుకు 5000 మెట్రిక్ టన్నుల నుండి 6000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నామన్నారు. లోడింగ్ చేసిన ధాన్యాన్ని మిల్లులలో వేగంగా అన్లోడ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కొనుగోలుకు అనుగుణంగా లారీలను ఏర్పాటు చేయాలని, అవసరం అయితే లారీల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం సమయంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, అదేవిధంగా ప్రతి కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ ప్రవీణ్, డిఎం సివిల్ సప్లై శ్రీధర్ రెడ్డి, డిఎస్ఓ మోహన్ బాబు ఆత్మకూర్, నూతనకల్ మండల తహసీల్దార్ అమీన్ సింగ్ శ్రీనివాసులు, ఎంపీడీఓ హసీన్, సునీతలు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రబీ ధాన్యం సేకరణ మార్గదర్శకాలను పాటించడంలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించవలసిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ధాన్యం సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శనివారం రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి నల్గొండ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ధాన్యం సేకరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, రైతు బంధు, రైతు బీమాతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, అందువల్ల ధాన్యం కొనుగోలులో ఎట్టి పరిస్థితులలో రైతుని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్లు అందరూ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తానని కోరారు. ధాన్యం సేకరణ కేవలం సీజన్లో మాత్రమే ఉంటుందని, ఇది అందరి బాధ్యత అని, ధాన్యం కొనుగోలు జరిగినన్ని రోజులు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రైస్ మిల్లర్లకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురమ్మన్నారు. రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జోకురి రమేష్, రైతు కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్ మాట్లాడారు. సమావేశం ప్రారంభమైన వెంటనే రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లా వ్యాప్తంగా 439 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే 136 కేంద్రాలు అధికంగా ప్రతిపాదించామని, ఇప్పటి వరకు 330 కేంద్రాలు ప్రారంభించి 50,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం చైర్మన్ కోదండారెడ్డి మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, మార్చి 15 వరకు భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించామని మాత్రమే ఉన్నాయని, సాయిదా బైనామా కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ రైతు రామిరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం మిర్యాలగూడ కార్యదర్శి శ్రీనివాస్, నల్గొండ కార్యదర్శి భద్రాద్రి రాములు మిల్లర్ల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భూదానోద్యమం 75వ వజ్రోత్సవాల సందర్భంగా పోచంపల్లి పట్టణంలో ఆచార్య వినోబా భావే శిష్యులు బాయి సాబ్ మేదిరే రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్లు ఆవిష్కరించారు. భూదానోద్యమం 70వ వజ్రోత్సవాల సందర్భంగా పోచంపల్లి పట్టణంలో ఆచార్య వినోబా భావే శిష్యులు బాయి సాబ్ వెదిరి రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం పోచంపల్లి పట్టణంలో ఆచార్య వినోబా భావే ఆశ్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం చివరి రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో విస్తృతంగా సాగింది. గడియారం సెంటర్ వద్ద నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వెహికల్ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం చివరి రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో విస్తృతంగా సాగింది. గడియారం సెంటర్ వద్ద నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వెహికల్ చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో తమ పిల్లలను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులు కార్యక్రమానికి హాజరై భావోద్వేగానికి గురయ్యారు. హెల్మెట్ ధరించకపోవడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే తమ పిల్లలను కోల్పోయామని, ఇలాంటి విషాదాలు మరెవరికి జరగకూడదని వాహనదారులను కోరారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించి తమ ప్రాణాలను తామే కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య మాట్లాడుతూ, ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమని అన్నారు. అందుకే హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎస్ఐ సైదులు మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చివరి రోజు ఎలాంటి చలాన్లు విధించకుండా ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆటో, టాక్సీ డ్రైవర్లు, వాహనదారులు, పాదచారులతో ప్రత్యేక సమావేశాలు
నిర్వహించామని చెప్పారు. వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతను వివరించి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా విద్యార్థుల ద్వారా సందేశం చేరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ విజయాబాయి, ట్రాఫిక్ సిబ్బంది, టూ టౌన్ పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ చేసిండ్రు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూడా సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు, అందరూ హెల్మెట్ తో ఉండాలి అనేది సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో అది కూడా సేఫ్టీ అనేది ఉంది. అది ఎందుకు చెప్తున్నామంటే రోడ్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ హెడ్ ఇంజరీ తోటి చనిపోతున్నారు. హెడ్ ఇంజరీ కాకుండా మనం ప్రాణాలన్నా కాపాడుకోవాలి అంటే యాక్సిడెంట్ ని మనం నివారించడానికంటే మనం ప్రాణాన్ని కాపాడుకోవాలి. యాక్సిడెంట్ ని ఎవరు యాక్సిడెంట్ అంటే దాన్ని అనుకోకుండా జరిగేదే, దాన్ని ఎవరు మనం ఆపలేం. సెల్ఫ్ ఎంత డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసినా ఆపోజిట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి యాక్సిడెంట్ చేసిన అనుకోండి, ఎంతో మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఫుట్పాత్ ఎక్కిస్తున్నారు, ఫుట్పాత్ మీదకి పోతున్నాయి, జనాల మీదకి పోతున్నారు, ప్రాణాలు అనుకోకుండా పోతున్నాయి యాక్సిడెంట్స్ అవన్నీ. బట్ ఎంత చేసినా కానీ దాన్ని నివారించలేం. కానీ సెల్ఫ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసుకొని ఎవరికి వాళ్ళు రోడ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో డ్రైవింగ్ చేయాలి, రైట్ లో ఓవర్టేక్ చేయాలి, యూటర్న్ ఎక్కడుందో మార్కింగ్, యూటర్న్ అహెడ్ అనేది బోర్డు ఉంటుంది, ఖచ్చితంగా రోడ్ మార్కింగ్ చూసుకొని క్రాస్ కావాలి. ఆ స్పీడ్ ఉంటుంది, స్పీడ్ లిమిట్ బోర్డు ఉంటుంది, 30 అని రాసి ఉంటుంది. 30 అంటే 30 km/h అని వెళ్ళాలి అని అర్థం. 60 అని రాసి ఉంటుంది, 60 km/h అని వెళ్ళాలి అని అర్థం. స్పీడ్ అవన్నీ 30, 60, 80, 100 హైవేలలో స్పీడ్ లిమిట్. ఆ లిమిట్ని ఎవరు ఫాలో కావట్లేదు. ఇక యాక్సిడెంట్స్ ఎందుకు ఆపాలంటే ఎవరు ఆపుతారు? ప్రతి దగ్గర పోలీస్ అనేది ఉండి చలాన్ చేయగలుగుతారా? ఈయన 100 మీటర్ దాటిపోయిండు అని చెప్పి అన్ని మనం ఫారిన్ లాంట్లో వాళ్ళకు సైరన్ వస్తుంది. ఆ సైరన్ వస్తే ఇమీడియట్ గా పోలీస్ అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరు లిమిట్ క్రాస్డ్ అని చెప్పి ఆ వెహికల్ ఆపి ఆయనకి చలాన్ చేస్తారు. అంత ఇంకా డెవలప్ కావాలా. మనం ఒక వెహికల్ హైవేలో వెళ్తుంది అంటే ఓవర్ స్పీడ్ లిమిట్ క్రాస్ అవుతుంది అని అంటే ఆయనకి సైరన్ వస్తుంది, ఆయనకు వచ్చి చలానా చేస్తారు ఇమీడియట్ గా. ఆయన నో క్వశ్చన్, ఆయనకు అర్థమైపోతుంది నాకు ఎందుకు పోలీస్ ఆపారు, నన్ను ఎందుకు చలాన్ చేశారు అనేది ఆయనకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఓ నేను ఐఎమ్ క్రాస్ మై లిమిట్ అని. ఇక్కడ మనకి ఆ భావన రావాలా. ఇది ఎంతమందికి చెప్తున్నా కానీ అది అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు చలానా వేయడం కాదు, ఎన్ఫోర్స్మెంట్ లో మేము రోజు చలాన్ చేసి వాళ్ళని చేయడం కాదు, వాళ్ళకి వాళ్ళు అవేర్నెస్ రావాలి. వయలేటర్స్ కి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరు మిర్యాలగూడ హైవే బైపాస్ లో, ఎందుకంటే నేను ఎంతో మందికి రక్తదానం చేస్తున్నాను నా ఫౌండేషన్ ద్వారా, అమ్మ ఫౌండేషన్ ద్వారా. నల్గొండ జిల్లాలో మన టూటౌన్ వారికి అలాగే అందరికి కూడా తెలుసు. నేను ఎంతో మందికి ఎంతో సార్లు చెప్తుంటాను, మీరు రాసి వెళ్తే మన కుటుంబంలో ఎంతో మంది బాధపడుతున్నాను. ఈ రోజు మా కొడుకు యాక్సిడెంట్ అయి చనిపోవడం వల్ల నేను కూడా బాధపడుతూ ఈరోజు. అందుకని ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబం ఉంటది, ఒక్కడే ఒక కొడుకు నాకు, అతను కూడా చనిపోయారు. ఈ రోజు ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. మిమ్మల్ని నమ్ముకొని మీరు పెట్టుకోండి, మొబైల్ మాట్లాడుతూ కూడా ఇవన్నీ చెయ్యకండి. ఎందుకంటే నేను ఈ బాధ భరిస్తున్నాను, నా సొంత కొడుకే అండి. ఈ రోజు నేను మీడియా ముందుకు ప్రతిరోజు నా దగ్గరికి రక్తం అక్క అది కావాలి ఇది కావాలని వస్తున్నారు. అందులో నా కొడుకుని చూసుకొని నేను బతుకుతున్నాను. మీరు అర్థం చేసుకోండి, నాలాంటి కొడుకు ఎవరు కూడా బాధపడద్దు. ఒక్కసారి మీ జీవితాల కోసం, అది మన యాక్సిడెంట్ అయితే ఎలా ఉందో తెలుసు అన్న, ఒక హెల్మెట్ లేకపోతే పుచ్చకాయ అన్న కొంచెం పుచ్చకాయ చాలా సెన్సిటివ్ ఉంటది కదా, అంతకన్నా మన బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటది. మీరు చాలా ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది పెట్టుకొని నడిపించండి. ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా ఈ వారం అంటే ఈ నెల 13వ తారీఖు నుంచి 18 వరకు రాష్ట్ర డీజీపీ గారు గౌరవనీయులు శివధరెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ వీక్ కింద అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 18వ తారీఖు చివరి రోజు. ఈ రోజులో భాగంగా జీరో ఎన్ఫోర్స్మెంట్ డే, అంటే ఈరోజు ఎటువంటి చలాన్లు
ఎంబ్యాట్ కానీ టీడీలు కానీ డ్రంక్ డ్రైవ్లు కానీ ఎటువంటి చలాన్లు విధించాం. ఓన్లీ జంక్షన్లలో మాత్రం పబ్లిక్ని గేదర్ చేసి అంటే 2 వీలర్స్ నడిపేటోళ్ళు కానీ 4 వీలర్స్ నడిపేటోళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఇతరత్ర ప్రతి వాహనం నడిపే వ్యక్తులని గేదర్ చేసి వాళ్ళందరికీ అవగాహన యాక్సిడెంట్ వల్ల మన కుటుంబాలు ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబం ఏ విధంగా రోడ్డులో బాలవుతుంది, మన యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి, మన నుంచి ఒకవేళ ఎదుటి వారి వ్యక్తి కూడా రాంగ్ రూట్ వచ్చినా సరే మనం డిఫరెన్స్ స్టడీ చేసుకుంటూ ఏ మాత్రం జాగ్రత్త ఉంటే మన ప్రాణాలు కాపాడుకుంటున్న కార్యక్రమాల ద్వారా వివిధ జంక్షన్లలో పోలీసు మరియు ట్రాఫిక్ సేవ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వాహన చోదకులందరూ ఈ విషయాన్ని పరిగణించి ఖచ్చితంగా పోలీస్ శాఖకు మరియు ట్రాఫిక్ శాఖకు సహకరించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి, 4 వీలర్స్ నడిపేటోళ్ళందరూ సీట్ బెల్ట్ ధరించాలి మరియు తాగి వాహనాలు నడపొద్దు. ఖచ్చితంగా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. అర్థం చేసుకోండి. మహిళా సాధికారతకు అడ్డంకిగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు చౌటుప్పల్ మండలంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని బీజేపీ మండల అధ్యక్షులు కైరంకొండ అశోక్ ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ మహిళలకు న్యాయం చేయకుండా సమాన హక్కులు కల్పించడంలో కాంగ్రెస్కు నిజమైన సంకల్ప ఎప్పుడూ లేదు అని ఈ సంఘటన ద్వారా నిజమైంది అన్నారు. మహిళా సాధికారతకు అడ్డంకిగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు చౌటుప్పల్ మండలంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ మహిళలకు న్యాయం చేయకుండా సమాన హక్కులు కల్పించడంలో కాంగ్రెస్కు నిజమైన సంకల్పం ఎప్పుడూ లేదు అని ఈ సంఘటన ద్వారా నిజమైంది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి బయలుదేరగా పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుజ్జుల సురేందర్ రెడ్డి, రమణగోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆల చిరంజీవి, బుడ్డా సురేష్, యాస అశోక్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, పాలకుర్ల జంగయ్య గౌడ్, ఉబ్బు బుచ్చయ్య, గోష్క నీరజ, బర్మ నాగరాణి, కన్నెం భాగ్యమ్మ, బొడిగె పద్మ, కట్ట కృష్ణ, భాస్కర్, పాండు, కొయ్యాడ స్వామిగౌడ్, ఓరకంటి భాను, అమృత, దశరథ, మధు, లింగస్వామి, బతరాజు వెంకటేష్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండకు చెందిన ప్రముఖ కంటి వైద్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ పుల్లారావుకు బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ శ్రీ నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ శ్రీ చిన్నారెడ్డి ప్రదానం చేయడం జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో తెలంగాణ సరస్వతి పరిషత్ బొగ్గులకుంట అబిడ్స్ నందు మెగా సిటీ నవకళ వేదిక మరియు మదర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. నల్గొండకు చెందిన ప్రముఖ కంటి వైద్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు,
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ పుల్లారావుకు బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ, అలాగే తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ చెన్నారెడ్డి ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ముఖ్యంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సమాజంలో అనేక మంది పేద ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు, అనేక మెగా హెల్త్ క్యాంపులు చేసినందుకు గాను డాక్టర్ పుల్లారావుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ తనకు గతంలో ఇదే సంస్థ నుండి మదర్ తెరిసా ఎక్సలెన్సీ అవార్డు రావడం జరిగిందని, ఈ అవార్డు ద్వారా చాలా ఆనందం కలిగించిందని, మరింత బాధ్యతతో పేదవారికి ఇంకా మెరుగైన మెడికల్ క్యాంపులు, చికిత్సలు చేస్తానని, తనకు సహకరించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి మెంబర్స్కు, నల్గొండ వాకర్స్ అసోసియేషన్కు, రెడ్ క్రాస్ సభ్యులకు, గవర్నమెంట్ ఆఫీసర్స్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు రావడంతో తన సతీమణి డాక్టర్ అనితారాణి సహకారం ఎంతో ఉందని, కొడుకులు అక్షిత్, అన్విత్లకు ఇది ఆదర్శప్రాయంగా ఉండాలని కోరారు. డాక్టర్ పుల్లారావుకు అవార్డు రావడం పట్ల నీలగిరి బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, సెక్రటరీ డాక్టర్ విజయ్, కోశాధికారి డాక్టర్ జార్జి ప్రవీణ్, డాక్టర్ ఏవి శ్రీనివాసరావు, డాక్టర్ జేపీ రెడ్డి, డాక్టర్ కీర్తి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వేణు, డాక్టర్ మూర్తి, డాక్టర్ అమరేందర్ రెడ్డి, డాక్టర్ మూర్తి, గోలి అమరేందర్ రెడ్డి, బండారు ప్రసాద్, మదన్ మోహన్ రేపాల, కేవి ప్రసాద్, సముద్రాల మల్లికార్జున్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ బద్రీనాథ్, ఫార్మర్ డీజీపీ అండ్ ఓఎస్డి, సీఎం ఆఫీస్, డాక్టర్ ఆనందమూర్తి, ఫ్యాషన్ రఘురామయ్యరావు, అడ్వకేట్ రావుల భాస్కర నేత, అడ్వకేట్స్ మరియు ఆర్బిటర్ కంచర్ల ఈశ్వరాచారి, సేల్స్ సపోర్ట్ మేనేజర్ శ్రీ రాఘవన్, సాయినాథ్, సాయి కుమార్ మరియు రాష్ట్రంలోనే పలు ప్రాంతాల నుండి వివిధ రంగాలలో నిష్ణాతులైన అవార్డు గ్రహీతలు, వేదిక మరియు మదర్ తెరిసా స్థాపించిన ఫౌండర్ ప్రెసిడెంట్ అక్కనపల్లి మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఇవాళ ఒక మంచి అవార్డ్స్, ఎందుకంటే నేను తెలిసినంత వరకు ఇలా మా నల్లగొండ జిల్లాలో మరి అవార్డ్స్ ఇచ్చిన అందరూ కూడా నిజంగా సమాజం కోసం తమ శక్తి కొలది పనిచేసే వ్యక్తులుగా నేను భావిస్తా ఉన్నాను. ఒకరిద్దరు ముఖ్యంగా నాకు తెలిసినటువంటి డాక్టర్ పుల్లారావు గారు, బహుశా నేను అనుకుంటే నల్లగొండ జిల్లాలో అనేక మంది పేదవాళ్ళు ఎవరికి వచ్చినా కూడా తాను ఏది అని ఆశించకుండా తాను చేసేటువంటి డాక్టర్ గారు. అదేవిధంగా ఇవాళ అవార్డ్స్ తీసుకుంటూ అందరూ కూడా ఆ రకంగానే సమాజానికి సేవ చేసేటువంటి వ్యక్తులుగా నేను భావిస్తాను. వీడియో తీసుకో, ఇప్పుడు నిలబడి ప్రయాణం తీసుకో, అది ఒక్క నిమిషం, అందుకే చెప్పింది, నేనే చెప్తాను. ఇంజనీర్ భాగవతు అరుణ్ నాయక్ గారు, అసిస్టెంట్ ఇంజనీర్, టీజీఎస్ పీడీసీఎల్, మైనాబాద్ సెక్షన్. లెవెల్ ఉంటుంది. ఎస్ సార్, రెడీ సార్. ఎస్. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ పథకం పేదలకు ఆర్థిక భరోసా అని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ అన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ పథకం పేదలకు ఆర్థిక భరోసా అని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ అన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గూగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం నిరుపేద కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లి ఖర్చుల ఆర్థిక భరోసా కల్పించడానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని,
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ మండల పరిధిలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 130 చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు, నాంపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయ ఆఫీస్లో డాక్టర్ మొహమ్మద్ కిఫాయత్ను భారతరత్న సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది. ఆయన చేసిన సామాజిక సేవలకు గాను పార్లమెంట్ సభ్యులు, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ పురస్కారాన్ని డాక్టర్ మొహమ్మద్ కిఫాయత్ అందజేశారు. భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయ ఆఫీస్లో డాక్టర్ మొహమ్మద్ కిఫాయత్ను భారతరత్న సమ్మాన్ పురస్కారంతో సత్కరించింది. ఆయన చేసిన సామాజిక సేవలకు గాను పార్లమెంట్ సభ్యులు, న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు మరియు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ పురస్కారాన్ని డాక్టర్ మొహమ్మద్ కిఫాయత్కు అందజేశారు. గతంలోనూ భారత ప్రభుత్వం డాక్టర్ మొహమ్మద్ కిఫాయత్కు 2025లో భారత పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇప్పుడు భారతరత్న సమ్మాన్ అవార్డుతో పాటు భారతదేశ స్థాయిలో ట్రైన్ ఫ్యామిలీని కూడా ప్రదానం చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. దీనితో పలువురు తనని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. MD, Bharat Gaurav Ratna Samman. We proudly invite Dr. Kifayat MD from Hyderabad, who has been honored with the Bharat Gaurav Ratna Samman 2026.
in social service. Please come forward and allow us to celebrate your inspiring journey. Next, I would like to invite Dr. Manoj Agarwal. Huge applause, everyone. Dr. Manoj Agarwal. Go ahead, sir. Okay, let's welcome Let's invite Dr. Manoj Agarwal. We proudly invite Dr. Manoj Agarwal from Madhya Pradesh, who has been యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 మధురవతి మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డును స్వీకరించిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిరందాసు ధనుంజయను అభినందించి సత్కరించడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రముగాను 2026 ఉగాది పర్వదినమున ఈ అవార్డును చిరందాసు ధనుంజయ అందుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 మరుద్వతి మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డును స్వీకరించిన యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు చిరందాసు ధనుంజయను అభినందించి సత్కరించడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రంకు గాను 2026 ఉగాది పర్వదినమున ఈ అవార్డును చిరందాసు ధనుంజయ అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్లంకి గ్రామ సర్పంచ్ ఇదం రాధా శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మారుద్రతి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోషిక స్వామి, అధ్యక్షులు గుర్రం నరసింహ, ప్రధాన కార్యదర్శి గోషిక అంజయ్య, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్మారక సేవా సమితి అధ్యక్షుడు బడుగు లక్ష్మయ్య, మార్కండేయ దేవస్థానం ధర్మకర్తలు బడుగు శ్రీరాములు, గుర్రం వెంకటేశ్వర్లు, శివ భక్త మార్కండేయ దేవస్థాన కమిటీ అధ్యక్షుడు బడుగు జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి గోషిక బాల నరసింహ, దుర్గా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గోషిక బాలరాజు, గోషిక భాస్కర్, శ్రీరామ కూరగాయల మార్కెట్ వ్యవస్థాపకులు పిల్లలమరి యాదగిరి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని, సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ కేంద్రంలో పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని, సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అరైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ కేంద్రంలో పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కోసం జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత లోగో కలిగిన హెల్మెట్ పంపిణీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ర్యాలీ ప్రారంభమై సూర్యాపేట పట్టణం కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు నిర్వహించడం
జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పోలీస్ సిబ్బందితో కలిసి ర్యాలీని ముందుండి నడిపించారు. కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ సిబ్బంది రోడ్డు భద్రత, మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యంతో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పరేడ్ నిర్వహించడం జరిగిందని, అనంతరం జిల్లా కేంద్రంలో భారీ రోడ్డు భద్రతా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. హెల్మెట్స్ అందజేసిన సువెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ అధికారిని ఎస్పీ సన్మానించారు. ఈ ర్యాలీ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్మోడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, జానయ్య, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రేమ పేరుతో లవ్ జిహాద్, హిందూ అమ్మాయిలపై ముస్లింలు వేధింపులకు నిరసిస్తూ బజరంగ్ దళ్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్ట సూర్య సంపత్ అడ్వకేట్ మాట్లాడారు. ప్రేమ పేరుతో లవ్ జిహాద్, హిందూ అమ్మాయిలపై ముస్లింలు వేధింపులకు నిరసిస్తూ బజరంగ్ దళ్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్టా సూర్య సంపత్ అడ్వకేట్ మాట్లాడుతూ నాసిక్లో టీసీఎల్ సంస్థలో వెలుగు చూసిన ఘటనలో దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ కుట్రలు జరుగుతున్నాయని, ప్రభుత్వ భూములు, రైల్వే భూములు అక్రమంగా ఆక్రమించడం, గిరిజన బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేయాలని, లవ్ జిహాద్ పేరుతో ఐటీ కంపెనీలు, యూనివర్సిటీలలో హిందూ అమ్మాయిలను మత మార్పిడి చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామని, ఇకనైనా హిందూ అమ్మాయిలు ముస్లిం యువకుల మాయమాటలు నమ్మకుండా ఉండాలని లవ్ జిహాద్ హటావో, హిందూ అమ్మాయి బచావో నినాదం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ నల్గొండ జిల్లా కన్వీనర్ బజరంగ్ దళ్ నరసింహ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకూరి సంపత్, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ బల్లెం యాదగిరి, పట్టణ అధ్యక్షులు శ్రీ రాయల కృష్ణయ్య, జిల్లా ధర్మచార్య సంవర్క ప్రముఖ్ ఉద్యాల ప్రకాష్ రెడ్డి, మీడియా ప్రముఖ్ రామకృష్ణ, నగర కార్యదర్శి విజయ్, నగర ఉపాధ్యక్షులు మాడిశెట్టి వెంకటయ్య, జీవన్, అడ్వకేట్ హరేరామ్, నగర కన్వీనర్ గడ్డం శంకర్, నగర కో కన్వీనర్ వీరమల్ల ప్రభాకర్, కో కన్వీనర్ దండిగల్ల హరికిషోర్, సురక్ష ప్రముఖ్ అంబాటి పృథ్వీ, చెర్లపల్లి అశోక్, బల్లెం చరణ్, వెంకట్ తల్వార్, అడ్వకేట్ కురిమిల్ల రాంప్రసాద్, హిందూ వాహిని సాయి సంపత్, నాగాచారి గణేష్, అనిమల్ల శ్రీకాంత్, నితీష్ కోడూర్ నాగరాజు, మహిళలు చింతకాయల రేఖ, రజితారెడ్డి, దుండిగల్ల దేవి, గుండగోని స్వాతి,
ముంత పద్మ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, ధాన్యం సేకరణ అధికారులతో సమీక్ష. పోచంపల్లి పట్టణంలో ఆచార్య వినోబా భావే శిష్యులు బాయి సాఫ్ వెదరే రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ. 99 ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ చివరి రోజు సందర్భంగా ఘనంగా నిర్వహణ. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని ఆరోపించిన బీజేపీ మండల అధ్యక్షులు ఖైరంకొండ అశోక్. ప్రముఖ కంటి వైద్యుడు డాక్టర్ పుల్లారావుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ప్రధానోత్సవం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంక్షేమ పథకం పేదలకు ఆర్థిక భరోసా అన్న నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్. డాక్టర్ మహమ్మద్ కిఫాయత్ కు భారతరత్న సమ్మాన్ పురస్కారం. గద్దర్ అవార్డు గ్రహీత చిరందాసు ధనంజయను అభినందన సత్కారం. రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్. జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత భారీ ర్యాలీ. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఉద్యమం. హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.